హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. ఈ క్యారెక్టర్ ని చూస్ చేసుకోవడానికి వాట్ ఇస్ ద మెయిన్ థింగ్ మీకు నచ్చింది? చూస్ చేసుకోవడం కన్నా మా డైరెక్టర్ హీ చోజ్ మీ ఆ క్యారెక్టర్కి. అంటే నాకు ప్రమోద్ అంతకుముందు ఉంగరాల రాంబాబు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్, అప్పటికి అప్రెంటిస్ అనుకుంటా. అప్రెంటిస్ చిన్న కుర్రాడు, ఒక చిన్న బ్యాగ్ వేసుకొని చాలా అమాయకంగా లొకేట్, ఇన్నోసెంట్ బాయ్. ఎప్పుడు నేను చెప్తుంది అది ప్రాపర్లీ మన నోట్లు మారినప్పుడా చేంజ్ గా అప్పుడే మార్చేశారు. అంటే నోట్లన్నీ ఆ టైంలో ఆ సినిమాకి నేను అక్కడికి ఏదో కేరళ వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నాను. కోయంబత్తూరు కేరళ, కోయంబత్తూరు అనమాట. అక్కడికి కుర్రోడిని చూశాను అంతే. నేను పెద్దగా మాట్లాడలేదు, ఊరికే పిలిచి అంటే చాలా అమాయకంగా వచ్చి సార్ అది సార్ అవునా ఓకే అంతే. జస్ట్ హార్డ్లీ 5-10 minutes మాట్లాడాను, అయిపోయింది. తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత తను గుర్తుపెట్టుకుని వచ్చి సార్ మీరు ఇలా నాకు చేయాలి సార్ అన్న. నువ్వు ఆ పర్టికులర్ మూవీలో ఏమైనా చేసా? అవును సార్ నేనే అన్నాడు. ఓ అవునా సరే. అంటే ద వే హీ నేరేటెడ్ క్యారెక్టరైజేషన్, పైగా ఆ బాండేజ్, ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉండే బాండేజ్, వాళ్ళ మధ్యన ఉన్న సన్నటి ఎమోషనల్ థ్రెడ్, అది ఎక్కడ ఎలా తెగింది అన్నది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అది బహుశా అది ఎలా పట్టుకుని ఉంటే తక్కువ ఉండేది అన్నది చూసిన వాళ్ళందరూ కూడా మనం తెగేదాకా లాక్కూడదేమో అన్నది పాయింట్ నేర్చుకుంటారేమో. చూడండి, చాలా బాగా డీల్ చేశాడు. దాంతో నాకు అది బాగా నచ్చేసి, కథ కూడా చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. ఫన్. ఈయన చాలా బబ్లీ క్యారెక్టర్, వెరీ బబ్లీ క్యారెక్టర్. దానికి తోడు తొంటరి ఫ్రెండ్ కసిరెడ్డి, బాగా కసి ఎక్కువ. అంటే ఏం చేస్తాడు ఇవన్నీ నచ్చని ఒక ఫాదర్. అంటే ఇప్పుడు కేర్లెస్ గా తిరుగుతున్నారు అనే ఒక ఫాదర్, మంచి రొమాంటిక్ ట్రాక్. అలాగే నాకు సార్ చెప్పినట్టు ఐ థింక్ అది అంటే చాలా వెరీ ఫైన్ లైన్. ఎక్కడ కూడా అంటే ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు కాదు, కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తప్పు కాదు. బట్ దానికి ఆ కామన్ కంక్లూజన్ మనం ఎలా వచ్చాము, ఎలా ఆ కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేసాం అన్న దాని మీదనే బేస్ అయి ఉంటుందండి. సో ఐ థింక్ దట్ నీడెడ్ అ లాట్ ఆఫ్ గుడ్ సెన్సిబిలిటీస్ ఆ పాయింట్ ని బ్యూటిఫుల్ గా కన్వే చేయడానికి. మీ ముగ్గురు ప్రమోద్ని హౌ యు బిలీవ్ ఈ కథకి తను ఎంత జస్టిఫికేషన్ చేశారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే సార్ మీరు ఎంతో మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో సార్ బీయింగ్ మీరు రైట్ నౌ యు ఆర్ ఇంటూ ఫిలిమ్స్ అండ్ తనకి కూడా ఇది ఫస్ట్ ఫిలిం కాబట్టి మీరు అలాగే, అండ్ మీరు కూడా ప్రయోగాత్మక చిత్రాలు ట్రై చేశారు. సో హౌ ఇస్ మీ ముగ్గురు పర్స్పెక్షన్ ఏంటి? ప్రమోద్ కథ చెప్పంగానే ఎంత బిలీవ్ చేశారు కథ చెప్పిన టైం? ఒకటి అనిపిస్తుంది అండి, ఇన్ జనరల్ ఫిల్మ్ మేకింగ్ కి అది దెర్ ఇస్ నో పర్టికులర్ వే టు మేక్ అ ఫిల్మ్ అండి. అంటే ఇలా తీస్తేనే సినిమా హిట్ అవుతున్నానో, లేకపోతే ఇలా చేస్తేనే కరెక్ట్ వే ఆఫ్ మేకింగ్ సినిమా అనేది ఇస్ కంప్లీట్లీ రాంగ్ అండి. అంటే మనం అందుకే చూస్తుంటాం చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్ సడన్ గా వచ్చి మనకి క్రియేట్స్ స్టామ్ ఇండస్ట్రీ. అంటే అది ఎందుకంటే ఉన్న పర్టికులర్ ఇండస్ట్రీ నార్మ్స్ ప్రకారము ఆ షార్ట్ మేకింగ్ కానీ, ఆ బ్లాకింగ్ కానీ, షార్ట్ డివిజన్ కానీ అంటే నేను అనేది లైక్ వెరీ అంటే ఫ్యూ ఫిల్మ్స్ విల్ కమ్ అండ్ చేంజ్ ది కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ స్ట్రక్చర్. బట్ మనకి ఎప్పుడైతే అలాంటి సినిమాల్లో కూడా మీరు చూసుకుంటే ఈజ్ వెరీ వెరీ ఇంటాక్ట్. అంటే ఆ ఫిల్మ్స్ లో బేసిక్ గా దేర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ హుక్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. అండ్ ఐ బిలీవ్ ఆ ప్రొటాగనిస్ట్ కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉండాలి. అంటే బేసిక్ గా ఎట్ ది ఎండ్ ఆఫ్ సినిమా ఎండ్ అయ్యే పాయింట్ కి దేని మీద అయితే నిలబడ్డాడో సినిమా స్టార్టింగ్ లో దానికి కంప్లీట్ గా ఆపోజిట్ అయి ఉండాలి. సో దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆర్క్ దట్ ఐ హ్యాడ్ యాజ్ ఏ ప్రొటాగనిస్ట్, కథ చెప్తున్న ప్రొటాగనిస్ట్ గా. అండ్ ఇమోషనల్ కోర్ ఏదైతే ఫాదర్ సన్ మధ్యలో జరిగే ఇమోషనల్ కోర్, నవాబ్ కేఫే అనే ఒక ప్లేస్ చుట్టూ తిరిగే ఆ ఇమోషన్, అది చాలా స్ట్రాంగ్ ఉండిందని అనిపించిందండి. సో ఎప్పుడైతే జనరల్ గా ఆ కోర్ పాయింట్ బాగా బిల్డ్ చేశారో వి గెట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఆ డైరెక్టర్ కి హ్యాస్ దట్ పొటెన్షియల్ టు రైట్ ద స్టోరీ అని అనిపిస్తుంది. మీరేం చెప్తారు సార్? స్టోరీ ఎలా ఉంది అనే దానికంటే హౌ యూ మేడ్. ఓకే, సో ఒక ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఒక సీన్ ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది, దాన్ని ఎలా మనం ఫ్రేమ్ చేసి బ్లాక్ పెట్టి ఆడియన్స్ చెప్పగలిగాం, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ లో మా డైరెక్టర్ డిడ్ వెరీ వెల్. ఓకే, సో కొన్ని సీన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బేబీ ఉంది, సంకన పెట్టుకుంటే ఒక విధంగా ఫీల్ అవుతుంది, భుజలం ఎక్కించుకుంటే ఒక విధంగా ఫీల్ అవుతుంది. సేమ్ బేబీ చేంజింగ్ ద ప్లేస్. అట్లే సేమ్ క్యారెక్టర్స్, హీరో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సేమ్ క్యారెక్టర్స్ ఒక బ్లాక్ లో ఉన్నప్పుడు హౌ యూ ఫ్రేమింగ్ దట్ బ్లాక్, దట్ ఫ్రేమ్ అనేది
వి డిడ్ వెల్. సో డైరెక్టర్ గారు ఈ డిడ్ వెరీ వెల్. సో నేను యుఎస్ లో ఉన్నప్పుడు ఆ ఫ్రేమ్స్ షూట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ ఎడిటింగ్ చేసి మాకు పంపేవాళ్ళు. ఓకే ఓకే, ఐ ఫీల్ ఓకే. ఒకసారి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఇంకా బాగొచ్చింది. ఓకే, సో ఫీల్ హ్యాపీ, రైట్? ఓకే సో వి డిడ్ వెరీ వెల్. సో అకార్డింగ్ టు మేకింగ్ లో కానీ ఫ్రేమింగ్ కానీ. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సినిమా అంటే ఏంది? సినిమాలో క్యారెక్టర్స్ చూసేది, చేసేది ఆడియన్స్ నువ్వు చూపించగలగాలి. దట్స్ కాల్డ్ ద డైరెక్షన్. సో వి డిడ్ వెరీ వెల్ సో ఫార్. ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకు సో ఫార్. ఓకే We have to see the audience feedback. మీరైతే ఫుల్ 100% ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యారని మేము మాటలు అర్థమవుతుంది. Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers.